హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేనైతే అందరికి ఇష్టమైన పప్పు అయితే చూపిస్తున్నానండి. గోంగూర పప్పు. గోంగూర పప్పు ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరండి, అందరూ ఇష్టంగా తింటారు. సో నేను ఎలా చేస్తానో, మా ఆంధ్ర సైడ్ ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తానండి. చూసి ఒకసారి అయితే నేర్చుకుందాం మనం. ఇక్కడ నేనైతే 1.5 కందిపప్పు తీసుకున్నానండి. 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. గ్లాస్ అంటే ఒక టీ గ్లాస్ అంత కందిపప్పు అయితే తీసుకున్నానండి. దాంతో 1.5 గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను. ఇక్కడ అలానే నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఒక కట్టకి 1.5 గ్లాస్ కందిపప్పు అయితే సరిపోతుంది. గోంగూరను కూడా శుభ్రంగా పోల్చుకొని కడిగి ఒక 5 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టేశాను. ఇక్కడ పప్పు కూడా నానిపోయిందండి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఉడికిద్దామండి. ఆయిల్ వేయటం వల్ల కందిపప్పు పొంగిపోకుండా బాగా ఉడుకుతుంది. అలానే మనము పప్పులో కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేద్దామండి. ఇక్కడ నేను టమాటాలు 3 తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, ఒక 6 నుండి 7 పచ్చిమిర్చి లేదా 8 పచ్చిమిర్చి తీసుకోండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం తెలియదు మనకు. నేను తీసుకున్న గోంగూర అయితే చాలా పుల్లగా ఉందండి. సో అందుకోసమని నేను ఇన్ని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. కొంచెం మనం కారం కూడా వేసుకుంటామండి. ఒకవేళ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే మనము ఎండు కారం అయితే తీసేయచ్చు వేయకుండా. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయిందండి. నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు అయితే అన్నీ వేసేసి ఒకసారి అయితే ఒక 5 to 10 మినిట్స్ ఉడికిద్దాము. వెంటనే మనం గోంగూర కూడా పెట్టేద్దామండి. గోంగూర కూడా శుభ్రంగా క్లీన్ చేసి నీళ్లు లేకుండా గోంగూర కూడా పెట్టేసి అన్నీ ఒకేసారి ఉడికిపోతాయండి, మెత్తగా అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ మన పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి పప్పు ఉడికాకే గోంగూర పెట్టాలండి, లేకపోతే పప్పు పులుపుకి ఉడకదనమాట. సో ఇక్కడ కూడా ఒక 10 మినిట్స్ మనం అలా మూత పెట్టి వదిలేస్తే గోంగూర, మనం వేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటాలు కూడా చక్కగా ఉడికిపోతాయి. ఒకసారి అయితే మధ్యలో కలుపుతూ ఉందామంటే అడుగంటకుండా. ఇక్కడ కొంచెము కొత్తిమీర, ఒక స్పూను కారం, 1 లేదా 1.5 స్పూన్ కారం వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. అప్పుడు ఆ ఉప్పు, మనం వేసిన కారము, కొత్తిమీర, గోంగూర అన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఒక 5 మినిట్స్ అయితే ఉడికిద్దాం మనము. ఇదిగోండి, పప్పు అయితే చక్కగా ఉడికిందండి, అంత మెత్తగా ఉడికిపోయింది. మనమైతే ఇప్పుడు పప్పు బాగా ఉడకాలండి, మెత్తగా ఉడికిపోవాలి. గోంగూర, మనం వేసిన పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఉడికిపోవాలి. నాకైతే ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. నేను కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసి బాగా మెదుపుతున్నానండి. పప్పు గుత్తి పెట్టి ఇట్లా కుక్కర్లో వేసుకున్న వాళ్ళైతే 3 నుండి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అన్నీ కలిపి మనం కుక్కర్లో పెట్టేయచ్చండి. నేను టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు, కారం అన్నీ అయితే సరిపోయాయి. బాగా మెదపండి పప్పు మెత్తగా, ఎక్కడ గోంగూర లేకుండా మంచిగా కలిపేసి రుబ్బుకొని, ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేసేసుకొని కొంచెం జీలకర్ర ఇట్లా నలిపి వేయండి, మంచి అరోమా వస్తుంది జీలకర్ర ఇట్లా నలిపి వేయడం వల్ల. వెల్లుల్లిపాయలండి కచ్చాపచ్చాగా ఇట్లా దంచేసుకొని, వెల్లుల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు, ఎండుమిర్చి అండి, ఇవన్నీ కూడా చక్కగా ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రైలోనే మనకు పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా అన్నీ వేసాక ఒకసారి చక్కగా కలిపేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం రుబ్బి పెట్టుకున్న పప్పు వేసి 1 నిమిషం మూత అయితే పెట్టేద్దామండి. మనం పోపు స్మెల్ బయటికి వెళ్ళకుండా పప్పుకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా పప్పు ఎంత బాగుందో.
సూపర్ అయితే సూపర్ ఉందండి. నేను టేస్ట్ చేశాను. అసలు అన్నంలోకి ఏమీ అవసరం లేదు, వడియాలు కానీ ఏమి, అంత బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని అయితే కొట్టండి. మరిన్ని నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. అందరికీ థ్యాంక్ యూ ఆల్.